పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సమావేశం ప్రారంభమవుతుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపైన చర్చించనున్నారు. 11 నెలల్లో కూటమి ప్రభుత్వ పాలన, విజయాలపైన చర్చ జరపనున్నారు. మంత్రులతో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. కాగా పహల్గాం అమరులకు నివాళులర్పించనున్నారు. అంతకుముందే మంత్రి లోకేష్ పార్టీ సీనియర్ నేతలతో భేటీ సమావేశం కానున్నారు. టీడీపీ కమిటీలు, రాష్ట్ర కమిటీ నియామకంపై చర్చించనున్నారు. మధ్యాహ్నం పొలిట్ బ్యూరో సమావేశం జరగనుండగా మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ మీనాక్షి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పాలిట్ బ్యూరో సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి పాలిట్ బ్యూరో సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులు కూడా అందరూ కూడా హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, అలాగే కేఈ కృష్ణమూర్తి, ఎన్ఎండి ఫరూక్, ఎండి షరీఫ్తో పాటు నందమూరి బాలకృష్ణ, వీరితో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నటువంటి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్, మొత్తం కూడా 25 మంది సభ్యులతో కూడినటువంటి పోలిట్ బ్యూరో సమావేశం మధ్యాహ్నం నుంచి కూడా జరగబోతోంది. ప్రధానంగా ఈ సమావేశం అంతా కూడా రేపు అంటే ఈ నెల 27, 28, 29వ తేదీన నిర్వహించబోయేటటువంటి మహానాడు సో ఏ రకంగా జరపాలి అన్న దానిపైన కూడా పూర్తిగా సమావేశం జరగబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు పహల్గామ్ సంబంధించి ఎవరైతే ఉగ్రదాడిలో మరణం పొందారో, మృత్యువాత పడ్డారో వారందరికీ కూడా, ఇండియన్స్ అందరికీ కూడా ఈరోజు నివాళులు అర్పిస్తారు. అనంతరం పార్టీకి సంబంధించి మృతి చెందినటువంటి వారందరికీ కూడా సంతాపం తెలిపేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇటు ఆపరేషన్ సింధూర్, పెహల్గామ్ దాడికి నిరసనగా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్, అలాగే ఇటు ఎవరైతే ఆర్మీ ఉన్నారో వీరందరికీ కూడా అంటే పూర్తిగా మద్దతు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసేగా ఉన్నామని చెప్పేసి కూడా ఈరోజు ఈ పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించినటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం చూసుకుంటే కంప్లీట్గా పోలిట్ బ్యూరో అనేది కూడా టీడీపీకి సంబంధించినటువంటి అత్యున్నత కమిటీ. ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం చేయాలంటే దీంట్లోనే చర్చించి నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి దగ్గర 11 నెలలు పూర్తయింది. సో ఈ నేపథ్యంలోనే పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులతో పాటు పార్టీ కోసం అహర్నిశలు పాటుపడినటువంటి వారికి ఇటు ఏవైతే పదవులు ఆశిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు ఏవి ఇవ్వాలని చెప్పేసి దానిపైన కూడా ఈరోజు చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోపక్క ఇటు అంటే 11 నెలల పాటు పార్టీలో ఎటువంటి విజయాలు సాధించాం, ఈ 11 నెలలు పార్టీ ప్రజలకు ఏం చేసింది, అలాగే ప్రభుత్వం ఎలా ముందుకు పోతుంది అన్న దానిపైన కూడా పోలిట్ బ్యూరో సభ్యులతో చర్చించేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా పార్టీ పుట్టినప్పటి నుంచి ఏదైనా ఒక సంక్షోభం ఎదురైతే దాని నుంచి సంక్షేమాన్ని వెతుక్కొని ముందుకు వెళ్ళేటటువంటి తత్వం ఉంది. 2019 తర్వాత చాలా వరకు కూడా పూర్తిగా నష్టపోయింది పార్టీ. కార్యకర్తలు ధైర్యంతో మళ్ళీ 2024 విజయానికి తీవ్రంగా కృషి చేశారు. ఎవరైతే దీనికి కష్టపడ్డారో వారందరికీ కూడా తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. కానీ సంవత్సరం అవుతుంది, చాలా వరకు కూడా నామినేటెడ్ పోస్టులో మాత్రము కొందరికి అన్యాయం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం దశల వారీగా నిష్పత్తి ప్రకారం కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సమన్యాయం కలిగేలా నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటూ పోతుంది. ఇటు మహానాడు లోపల మిగిలిన అన్ని నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేసేటటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో చాలా వరకు కూడా కష్టపడ్డ వారికి మొదటి ప్రాధాన్యతగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. సో ఒకసారి మనం చూసుకుంటే పాలిట్ బ్యూరోలో ప్రధానంగా చర్చకు వచ్చేటటువంటిది అంటే మహానాడుకి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు నిర్వహించదన్నటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. కానీ దాన్ని పూర్తిగా కట్ చేస్తూ ఇటు కడప జిల్లా వేదికగా రాయచోటికి వెళ్ళేటటువంటి మార్గంలో సువిశాలమైనటువంటి ప్రదేశంలో అత్యంత యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లయితే చకచకా సాగిపోతున్నాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల పాటు ఈ పసుపు పండుగ అనేది కూడా జరుగుతుంది. 27, 28,
28, 29, 28వ తేదీన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు. ముందు రోజు ఏవైతే మహానాడుకు సంబంధించినటువంటి అంటే పార్టీలో ఏవైతే కీలక నిర్ణయాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ముందు రోజు అయితే ప్రవేశపెడతారు. అలాగే 27, 28 వీటి గురించి పూర్తిగా చర్చించి 29వ తేదీ అంటే 3వ రోజు లాస్ట్ రోజు వీటన్నిటికీ కూడా ఆమోదం తెలపడం అనేది కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా మహానాడు పైనే ఉంది. ఇక్కడ ఒక అంటే పహల్గాం సంఘటన అలాగే ఆపరేషన్ సింధూర్ సంఘటన నేపథ్యంలో సంబరం అంబరాన్ని అంటే జరుపుకోవాలనేటువంటి నేపథ్యంలో మనం చూసాం. రీసెంట్ గా కూడా జవాన్ మురళీ నాయక్ చనిపోవడం కూడా ఆయన అంత్యక్రియల్లో అందరూ కూడా పాల్గొనడం చూసాం. సో ఇటువంటి సందర్భాల్లో ప్రస్తుతం ఇంకా ఉద్రిక్తలు కూడా తగ్గినట్టు పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో మరి పార్టీ సంబరాలు ఏ రకంగా చేసుకోవాలన్న దానిపైన కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఏది ఏమన్నప్పటికీ మాత్రము ఈ 3 రోజుల పాటు అట్టహాసంగా జరిగేటటువంటి మహానాడుని ఎలా నిర్వహించుకోవాలి, అలాగే పార్టీలో ఉన్నటువంటి కేడర్కి ఏ రకమైనటువంటి పదవులు ఇవ్వాలి, అలాగే పార్టీని సంస్థాగతంగా మరింత బలంగా ఎలా ముందుకు తీసుకొని పోవాలి అనే దానిపైన కూడా ఈరోజు పూర్తిగా పాలిట్ బ్యూరోలో చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ.